ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? సూపర్, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది? అంటే దేనికైనా అన్ని నలుపులాటండి, ఏ పని కూడా శుభ్రంగా ఉండకపోయింది. మాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద మీకు అవగాహన ఉంది? అప్పుడు ఆగిపోయింది కదా, ఇప్పుడు అవుద్ది కదా, ఈ నృత్యం అయిపోతుంది అని మాకు నమ్మకం ఉంది. గత 5 ఏళ్లలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలవరం పైన అనేక ప్రకటనలు చేసినటువంటి సందర్భాలు, కానీ పూర్తి కాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వ హయాంలోనైనా పోలవరం పూర్తి అవుతుందని నమ్మకం ఉందా? అయిపోతుంది. ఆయన 5వ సంవత్సరం వస్తుంది, పూర్తి అయిపోద్దని నేను గ్యారంటీ చెప్పగలను. ఎందుకు మీకు అంత నమ్మకం? నాకు ఆయన మీద అంత నమ్మకం. ఆయన ఉన్నప్పుడు పేదలని ఏదైనా తినడానికి లోటు లేకుండా ఎవరికైనా ఉంటారండి. మనకన్నా లేని పరిస్థితులు ఉంటారు, వాళ్ళు ఎంత బాధపడేవాళ్ళు. ఆయన ఎక్కడ రూట్లు, ఇప్పుడు రూట్లన్నీ అప్పుడన్నీ మా చింతపండు లారీ, మాది బిజినెస్ అండి. చింతపండు లారీ వస్తుంది, మా డ్రైవర్ గోతులో పడిపోయి బండి మనిషి కూడా ఇదైపోయి అంతంత గోతులండి. ఇప్పుడు చూడండి రోడ్లు ఆయన ఎక్కి సంవత్సరం అవలా, అందరూ మెచ్చుకుంటారు. నాకు ఆయన ఇది రాదండి, పనికి అనకూడదు. పనికిరాని వాళ్ళందరూ రాజకీయం తెలియకుండా చేయకూడదండి. ఆయన దేవుడు అండి, ఆయన ఉన్నారు, మనకేం పర్లేదు. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదంటారా, లేకపోతే ఒక రాజధాని మంచిదంటారా? మరి అంతవరకు నాకు తెలియదు, మీరు చెప్తే నేను చెప్పగలను. రాజధాని అనేది ప్రతి రాష్ట్రానికి ఒకటి అవసరం కదా. వైఎస్ జగన్ వచ్చేటప్పుడు 3 రాజధానులు కావాలని 3 ముక్కలాట ఆడటం జరిగింది. ఒకటే చాలండి, బాగా ఏలుకోవాలని ఒకటే చాలు. ఆయన లెక్కలు రాజధాని లేకపోతే చంద్రబాబు నాయుడు లెక్కల నుంచి చాలు. ఆయన అని అంటారు ప్యాక ముక్క 3 ముక్కలు ఆటలాడదండి ఇదంతా. ఇప్పుడు ఉన్నటువంటి అమరావతి రాజధాని అయినా సరే 5 ఏళ్ళలో పూర్తి అవుతుంది నమ్మకం ఉందా? ఈయన చేయగలరండి. మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఏ విధంగా ఉందా? అది పర్లేదు, ఆయన కూడా మంచిదే, అందరికి ఎలా చేయాలో అలా చేస్తారు.